హైదరాబాద్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీ కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. పండితుల వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య కార్యాలయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రారంభించారు. లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలోని 2వ అంతస్తులో తెలంగాణ కమిటీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సీపీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు నేతలు ఈ కార్యాలయ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మన పార్టీ కార్యాలయంలో మనం కొత్తగా తెలంగాణ విభాగాన్ని ఫుల్ఫిల్గా విధులను ఆచరించుకోవడం కోసం మన పార్టీ ఆఫీస్ని మనం ప్రారంభోత్సవం చేసుకునే సమయంలో మీకందరూ వచ్చిన మీకందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నా, అభినందిస్తున్నా కూడా. పూర్తి విధుల్లోకి మనం పోతున్నామని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నా. నేను ఈరోజు ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని మీరందరూ కూడా హక్కున చేర్చుకొని ఈరోజు మీరు ఈ విధంగా నిలబెట్టినారు అంటే అది కేవలం మీ యొక్క ప్రేమ, మీ యొక్క అభిమానం. దానికి ఎప్పుడు కూడా మీ కుటుంబం ఎప్పుడు కూడా మీకు కృతజ్ఞత కలిగి ఉంటుందని కూడా మరి హృదయపూర్వకంగా మీ కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. ఒక్కొక్కరికి కూడా పేరు పేరుంటున్నా. రాజశేఖర రెడ్డి గారు పాలించింది 5 సంవత్సరాల 3 నెలల కాలమైనా మరి ఈ తెలుగు నేలలో మరి ఈ తెలంగాణలో కూడా ప్రతి ఒక్కరి ఆకాంక్షలు నెరవేర్చడం కోసమే ఆయన జీవితం పూర్తిగా అంకితం చేయబడింది, ప్రజలకు అంకితం చేయబడింది. రాజశేఖర రెడ్డి గారు రెండు కళ్ళుగా ఆయన పరిపాలన చేయడం జరిగింది. ఒకటి అభివృద్ధి, ఒకటి సంక్షేమం. పేదవాడి అభివృద్ధి కావాలని, పేదవారికి ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలని ఆయన కోరిక బ్రతికున్నంత కాలం తప్పించారు, ఆశించారు కూడా. మరి నిజంగా ఆయన మమకారం మనం ఎంతని కూడా చెప్పలేం. నిరంతరం ఆలోచన చేసేవారు. ప్రతి నిమిషం సెకండ్ కూడా ప్రతి ఒక్కరికి ఏం చేయాలి అని చెప్పి సీఎం అయ్యే నాటికి కూడా ఒక బ్లూ ప్రింట్ తయారైంది. ఆయన ఒక్కొక్క జిల్లాను ఎన్నిసార్లు తిరిగారో, ప్రతి పల్లె కూడా తిరిగి ఉంటారు. ఆయన 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఆయన సీఎం కాకముందు ఆయన సుదీర్ఘ రాజకీయంలో మరి పవర్లోకి రావడానికి సమయం 25 సంవత్సరాలు పట్టింది. ప్రతి జిల్లా కూడా తిరిగారు, ప్రతి పల్లె కూడా తిరిగారు. ఎన్నో దీక్షలు, పోరాటాలు ఎన్నో చేసిన తర్వాత ఆయన సీఎం అవడం జరిగింది. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా చేయాలనేది ఆయన సంకల్పంగా ఉండింది. మరి ప్రతి ఊరికి కూడా ఏం చేయాలనేది కూడా ఆయన సీఎం అయ్యే నాటికే ఒక బ్లూ ప్రింట్ ఉండింది. ఆయన సాచురేషన్ విధానం తీసుకొని ప్రతి ఒక్కరికి అర్హులైన అవసరమైన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని ఆయన తలంచారు. ఆయనకు కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ప్రాంతం లేదు, జెండర్ లేదు, ఏమీ లేదు. ఆయనకు ప్రతి ఒక్కరికి అందించాలనేది ఆయన ఆశయంగా ఉండింది. మరి ఆ విధంగానే ఆయన కార్యక్రమాలన్నీ తీసుకోవడం జరిగింది. నిజంగా మరి ఆయన మమకారం, ఆయన ప్రేమ మనం అనుకుంటే మరి తల్లి ఏ విధంగా ప్రేమిస్తుందో ఆ విధంగా అంత ప్రేమ ఉండేది. తండ్రి ఏ విధంగా బాధ్యత తీసుకుంటాడో ఆ విధంగా అంత బాధ్యత తీసుకునేవారు ప్రతి ఒక్కరికి కూడా. మరి ఏ విధంగా అన్న ఏ విధంగా అండ ఇస్తారో ఆ విధంగా అండ ఇచ్చేవాళ్ళు. మరి చెల్లెలు ఏ విధంగా ఆదరణ ఇస్తుందో ఆ విధంగా ఆదరణ ఇచ్చేవాళ్ళు. మరి ఆ విధంగా ఆయన ఆలోచన చేసేవాళ్ళు. ఆ విధంగా నేనున్నానని ప్రతి ఒక్కరికి కూడా ఒక భరోసా ఇచ్చి మరి ప్రభుత్వం కూడా ఇది మీ ప్రభుత్వము, ఇది మన ప్రభుత్వము అని అంత ధీమాగా బ్రతికిన రోజులు అవి ఆ రోజులు. మరి అలాంటి రోజు మళ్ళా వస్తుంది. జగన్ బాబు అధికారంలోకి తప్పకుండా తీసుకొస్తాం. జగన్ బాబు నాయకత్వంలో ఒకటికి మీకు అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా, ఏది అసాధ్యం కాదు. ఈరోజు కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చినాడంటే, ఈరోజు 70 స్థానాల్లో 67 స్థానాలు వచ్చినాయంటే మరి అది కేవలం మనలోనే ఉంది. కాబట్టి మనందరిలోనే ఉంది. మనం తెచ్చుకోగలమనే ధీమా ఉంటే మనకు తప్పకుండా వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలో కూడా మరి ఖమ్మం జిల్లాలో మరి సీను లాంటి నాయకులు వచ్చిన దానివల్ల మరి ఈరోజు ఈరోజు మనం ఖమ్మం జిల్లాలో మరి 4 ఎమ్మెల్యేలను గెలుచుకోగలిగాం. ఈరోజు ఖమ్మం జిల్లాలో తను ఎంపీగా నిలబడగలిగారు. మరి మిగతా అన్ని జిల్లాల్లో కూడా అలాంటి స్ఫూర్తి, అలాంటి ఇది మీకందరికీ కూడా రావాలని మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుతా ఉన్నా. నేను మీ అందరూ రావాలని ఆశీర్వదిస్తా ఉన్నా, మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా. మరి అటువంటిది మళ్ళీ మనం తెచ్చుకుందాం. ఈరోజు పరిపాలన మనం చూస్తూ ఉన్నాం. అక్కడ చూసినా ఇక్కడ చూసినా మాటలు మాత్రమే చెప్తా ఉన్నారు. ఇవాళ అటువంటి ఏది కూడా నెరవేర్చాలనేది కానీ ప్రజలకు చేయాలనేది కానీ లేదు. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఒక్క రూపాయి, ఒక్క పైసా కూడా దేని మీద పెంచకుండా ప్రభుత్వం చేశారు ఆ రోజు. ఈ రోజు మరి ప్రభుత్వాలు చూస్తే ఎక్కడికెక్కడ అన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ కూడా మరి ఆ రోజు ఒక పైసా కూడా పెంచకుండా ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఈరోజు ప్రతి దాంట్లో కూడా కోతలే, ఏ దాంట్లో కూడా
సరైన ఇది ఏ ప్రభుత్వంలో కూడా జరగని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రజలు మర్చిపోలేదు, దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు ఇస్తాడు తప్పకుండా. మనందరం కలిసి పోరాడదామని, మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుందాం. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను, రాజశేఖర రెడ్డి గారిని సంక్షేమ పథకాలను మళ్ళీ బతికించుకుందామని మిమ్మల్ని అందరినీ కూడా నేను మనసారా కోరుతా ఉన్నా. మరి ఆ విధంగా మనం ఈరోజు మన దృష్టి ఈరోజు మోడీ ప్రధానమంత్రిగా ఉండి ఆయన ఢిల్లీలో క్యాంపెయిన్ చేస్తే కూడా మరి 70 సీట్లలో 67 స్థానాలు మనం చూడాలి. ఖమ్మం జిల్లాలో మరి సీనుని చూడాలి. అట్లనే ఆ విధంగా అన్ని జిల్లాల్లో కూడా మనం తెచ్చుకోగలుగుతామని మీకు అందరికీ ధైర్యం చెప్తూ, మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ, మన పార్టీని ముందుకు తీసుకెళ్దామని మిమ్మల్ని అందరినీ కోరుతూ